ఏంది మామ వీళ్ళు టేస్ట్ లో తగ్గేదే లేదు, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటున్నారు. రాయలసీమలకి నాన్ వెజ్ అంటే కోసుకుంటారు మామ. అలాంటిది నాన్ వెజ్ లో టిఫిన్స్ అంటే హరితవనంలో నాన్ వెజ్ టిఫిన్స్ చాలా బాగున్నాయంట. దాంతో పాటు వెజ్ టిఫిన్స్ కూడా ఉన్నాయంట. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. వెజిటేరియన్స్ కోసం సపరేట్ గా వెజ్ మెనూతో పాటు నాన్ వెజిటేరియన్స్ కోసం టిఫిన్ సెక్షన్ లో మెనూ ఉంది మామ. అలా మేము మెనూలో ఐటమ్స్ చూసామో లేదు అన్ని ఆర్డర్ చేయాలనిపించేసాయి. ప్రస్తుతానికి వెజ్ లో దోశ అయితే ఆర్డర్ చేసాం. అలా ఆర్డర్ చేసానో లేదు ఇలా మా ముందుకైతే వచ్చేసింది. ఫస్ట్ అయితే చట్నీతో ట్రై చేసా, తర్వాత కూర్మా అండ్ సాంబార్ తో ట్రై చేసా. నెక్స్ట్ అయితే మా వాడు మటన్ కర్రీ విత్ పూరీని అయితే ఆర్డర్ చేశాడు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందంట. పీస్ చాలా బాగా ఉడకడంతో పాటు కర్రీ కూడా చాలా బాగుందంట మామ. నెక్స్ట్ నేనైతే సెట్ దోశ విత్ చికెన్ కర్రీని అయితే ఆర్డర్ చేసా. కర్రీలో పీసెస్ కూడా చాలా బాగా వచ్చాయి. దోశ కూడా అలా రోస్ట్ గా లేకుండా చాలా బాగుంది. సూపర్ గా ఉంది మామ టేస్ట్ అయితే. నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందంట. అండ్ ఫైనల్లీ నేనైతే వడా విత్ సాంబార్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా. వడా విత్ సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ లో ఏది బాగుందంటే చెప్పలేకపోతున్నాం. ఆ లెవెల్ లో బ్యాలెన్స్ చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ ఐటమ్ ట్రై చేసేయండి. టేస్ట్ మాత్రం A1 ఉంది. మీరు కూడా వచ్చి టేస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. హరితవనం అడ్రస్ అపోజిట్ రాజ్ థియేటర్ నియర్ జీవి మాల్ నంద్యాల.